తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం పోటెత్తిన భక్తజనం. ప్రత్యేక పూజలతో తెరుచుకున్న సప్తద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా ఆనంద నిలయం, గరుడ ద్వారం. అదిగో అదిగదిగో భూలోక వైకుంఠం. ఆ వైకుంఠంలో కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వేలాది మంది భక్తులు దర్శించారు. దేవదేవుడు కొలువుదీరిన తిరుమల కొండలకు ఆనుకుని భక్తులు కొంగు బంగారంగా విరాజులుతున్న తుమ్మలగుంట క్షేత్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంబరాన్ని తాకాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులందరూ తుమ్మలగుంటకు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేసి గోవింద నామస్మరణలతో భక్తిత్వం పెంచుకుంటున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలయం వద్ద భక్తులకు హృదయాన్ని హత్తుకునేలా భారీ సిట్టింగ్స్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో పాటు వైకుంఠ ద్వారాన్ని సుగంధభరిత పుష్పాలు, పరిమళ భరిత పత్రాలతో అలంకరించారు. ముందుగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు అధిరోహించే వాహనాలను సందర్శించుకునే భక్తులు ఆపై సప్తద్వారాల గుండా ఆనంద నిలయం నీడలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆపై స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేసి తమ కోరికలను స్వామివారికి నివేదిస్తున్నారు. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు సైతం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు.